నిష్కలమైన భక్తికి నిదర్శనమే పోలిపాడ్యమి కథ అని పురాణాలు చెప్తున్నాయి. కార్తీక అమావాస్య తర్వాత వచ్చే పాడ్యమిని పోలిపాడ్యమి లేదా పోలి స్వర్గం అంటారు. ఒక ఊరిలో ఒక స్త్రీకి నలుగురు కోడళ్లు. కార్తీక మాసమంతా ఆమె ముగ్గురు కోడళ్లతో నదీ స్నానానికి వెళ్లి దీపం పెట్టేది. చిన్న కోడలు పోలిని మాత్రం ఇంటి పనుల కోసం ఇంట్లోనే ఉంచేది. పోలికి కార్తీక మాసంలో నదీ స్నానం చేసి దీపం పెట్టాలనే కోరిక ఉండేది. ఎలాగైనా దీపం పెట్టాలని ఇంట్లో కవ్వానికి అంటుకున్న వెన్నెను తీసి పెరట్లోని పత్తి కాడతో వత్తి చేసి బావి దగ్గర స్నానం చేసి భక్తితో మార్గశిర పాడ్యమి రోజున దీపారాధన చేసింది. దీపాన్ని ఎవరికీ కనిపించకుండా చాకలి బాణతో కప్పిపెట్టింది. ఆ భక్తిని చూసిన దేవదూతలు స్వర్గ విమానాన్ని తెచ్చి పోలిని బొందితో స్వర్గానికి తీసుకెళ్లారు. అత్తగారు మిగిలిన కోడలు చూసి ఆశ్చర్యపోయి ఆమె వెంటనే వెళ్లాలనుకొని కాళ్ళు పట్టుకొని లాగారు. అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమై పోలి ఒకరోజైనా నిజమైన భక్తితో దీపం పెట్టింది, అందుకే స్వర్గానికి తీసుకెళ్తున్నా అని చెప్పారు. మనం చేసే పూజలో భక్తి శ్రద్ధలతో చేస్తే చాలు, ఎటువంటి